తపస్కాలపు ధ్యానమాలిక. ఈరోజు ధ్యానాంశము: యేసుని విడిపించు పిలాతు ప్రయత్నము. యేసు తాను దైవస్థుడనని నొక్కి చెప్పిన పిమ్మటనే అతడు మరి ఎక్కువగా భయపడి ఎలాగైనా యేసుని విడుదల చేయవలెనని గ్రహించాడు. అల్లరి యూదముక చేయుచున్న అల్లరిలో యేసుతో మాట్లాడనేరక యేసుని తన అధికార మందిరములోకి పెలువనంపుకొని యేసు నిశ్చయముగా దేవకుమారుడే అను విషయము కొనుగొన తలంచి, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని ప్రశ్నించును. యేసు వెంటనే ఆ ప్రశ్నకు ప్రత్యుత్తరమియనందున పిలాతు కోపగించి అధికారమదాంధముతో యేసువైపు చూచి, నీవు నాతో మాటాడవా? నిన్ను సిలువలో కొట్టుటకు విడిపించుటకు నాకధికారమున్నది అనే సంగతి నీవెరగవా యని ప్రశ్నించును. వాస్తవమునకు పిలాతుడు ఆగ్రహించవలసిన మాటలు యేసు ఏమియూ పలికియుండలేదు. అతడు యేసు యొక్క అధికార మహిమ గ్రహించి ఆ పూజ్యుడు సామాన్య నరమానవుడు కాదని తలపోసెను. యేసే తన్ను దయతో విడుదల చేయడని పిలాతు అడిగి ఉండినట్లయినా అతనికి అత్యంత ప్రీతికరముగా యుండేది. యేసు ఆ విధముగా చేయనందుకు మిగుల పరితపించియున్నాడు పిలాతు. ఓ క్రీస్తువుడా, ఎవరేని నీకు అనుకూలముగా ప్రవర్తించినప్పుడుగాని, నీ వాదము గెలువకియున్నప్పుడుగాని, నీ తలంపు భగ్నమైనప్పుడుగాని, లేదా తోచినప్పుడుగాని నీవు ఆగ్రహము తెచ్చుకోవలదు. నీ ఆగ్రహమును అణచుటకు నీ చేతనైనంతవరకు ప్రయాసపడుము. తనపై ఎన్ని దోషారోపణలు చేసినా, ఎంత నింద అవమానము చేసినా, ఎంత హేళన చేసినా, ఎంతో చిత్రహింసలు బాధలు కలుగజేసిన ఆఖరుకు సిలువలో కొట్టిన యేసు పల్లెత్తుమాటనలేదు. అన్ని బాధలను ఓర్పుతో భరించారు. పైగా తన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు గ్రహించుటలేదు, వీరిని మన్నించమని యేసునాథుడు ప్రార్థించారు. కాన నీవు కూడా ఈ లోకములో ఎన్ని బాధలు వచ్చినను యేసుని బాధలు తలంచి నీ బాధకు కారకులైన వారిని శపించక దూషింపక, భగవంతుడే నాకి బాధలు ఇచ్చాడుగాన ఓర్పుతో భరిస్తాను అనుకో. పిలాతు ఎప్పుడైతే యేసుని విడిచిపెట్టానికి ప్రయత్నము చేయుచున్నాడని యూదులు గ్రహించారో, అందులో ఒక ధర్మశాస్త్రబోధకుడు పిలాతుతో, నీవు ఇతనిని విడిచిపెట్టిన ఎడల చక్రవర్తికి మిత్రుడవు కావు, తన్ను తాను రాజునని చెప్పుకొనువాడు చక్రవర్తికి విరోధి అగుచున్నాడు అనెను. అప్పుడు పిలాతు, ఇదిగో మీ రాజు అని వారికి చూపగా, ఇతనిని చంపండి, సిలువ వేయండి అనిరి. అందుకు పిలాతు, నన్ను మీ రాజును సిలువ వేయమందురా? సీజరు తప్ప మాకు వేరొక రాజు లేడు అనిరి. మరణశిక్షకు ఇతనిలో తగిన నేరము నాకు ఏమీ కనిపించుటలేదు. అయినను ఈ ఇష్టమే కానిండు. ఇదిగో నజరేడైన యూదులరాజు అని వ్రాయబడిన పలకమునిచ్చి దీనిని సిలువకు వ్రేలాడదీయండి అని వారికి చెప్పెను. అప్పుడు వారు ఆ పలకమీద నేను యూదుల రాజు అని చెప్పాడు అని వ్రాయించండి అన్నారు. పిలాతు, నేను వ్రాసినదేదో వ్రాసితిని, అంతే. ఈ నీతిమంతుని విషయమున నేను నిరపరాధిని, నాకెట్టి అపరాధము లేకుండా యుండునుగాక, మీరే ఇతనిని తీసుకువెళ్లి సిలువ వేయండి. పిలాతు యేసుని అతని అధికార మందిరములో విచారించినప్పుడు యేసు అతనికి గుణపాఠము చెప్పతలంచి పైనుండి నీకియ్యబడిన నే తప్ప నామీద నీకధికారము లేదని బదులు పలికిను. అధికారము, ఔన్నత్యము, గొప్పతనము, హోదా ఇవియన్నీయు దేవుని నుండి వచ్చినవే కాని మానవ నిర్మితములు కాదు అని యేసు తెలియపరచెను. శాంత గంభీరమైన ఈ మాటలు అతని నోటి నుండి ఎప్పుడైతే బయటకు వచ్చినవో పిలాతుని అధికారమదాంధము అణగిపోయెను. అంతట పిలాతు యేసు సామాన్య మానవుడు కాదని, అతనికంటే ఎన్నో రెట్లు గొప్పవాడని నిశ్చయించి యేసుని విడిపింపబునుకొనెను. ఇందు మూలముగా యేసు మనకొక పాఠము నేర్పించుచున్నారు. పరుడు పొరబడినప్పుడు కోపము లేకుండా సాత్వికతతో గద్దించుట పాపము కాదు. వారు మరల పాపములో పడకుండా బుద్ధి చెప్పుట చాలా అవసరము కూడా. పాపము చేసిన వారిని గద్దించి దిద్దుట చాలా మంచి కార్యము. అయినను అతనికి కోపము అవమానము రప్పించకుండా అతడిని సుబుద్ధితో తాను పాప మార్గమును విడిచిపెట్టినట్లు చేయవలయును. మరియు అతనిని ఎంతో ప్రేమతో దిద్దాలి. నీవు చెప్పే మాటలు దయగల చల్లని పలుకులుగా యుండవలయును. అతని హృదయములో నాటుకునేలా యుండాలా. ఆ కట్టుకునే మాదిరి ఉండాలి. కోపముతో గద్దించినచో విడిచిపెట్టకపోగా పెడదారిపట్టును యేసు పిలాతుతో మాట్లాడిన శాంత వచనములు మాట్లాడాడు.
యేసు పిలాతునితో, పైనుండి నీకు ఇయ్యబడిననే తప్స నీవు నామీద అధికారము కలిగియుండవు అని మెత్తని మాటలతో గద్దించి మరల అతనితో, కాని నిన్ను నీకు అప్పగించినవాడెక్కువ పాపము చేసినవాడగును అని పలికియున్నారు. ఆ మాటలు మనందరకు కూడా చెల్లుచున్నది. పిలాతుడు అన్యుడు, నిజమైన దేవుడు ఆయనకు తెలియదు. యేసునందు విశ్వాసముంచినవాడు కాదు. ఆయన ఎప్పుడు యేసుని ప్రసంగములు విన్నవాడు కాదు. ఆయన మహిమలు చూచిన వాడు కాదు. కాని యూదాయున్నాడంటే వాడు ఆయన శిష్యుడు. ఆయన వెంటే ఉన్నవాడు. ఆయన మహిమలు, అద్భుతములు చూసినవాడు. అదే మాదిరి యూద జనులు ఆయన ప్రసంగములు విన్నారు. ఆయన మహిమలు, అద్భుతాలు కండ్లారా చూచారు. దేవుని వరప్రసాదములు పొందినవారు. కాన పిలాతునికంటే ఎక్కువ నేరస్తులేయున్నారు. క్రీస్తుడా, మనము అవిశ్వాసులకు దొరకని దేవ వరప్రసాదములు మనము పొందియున్నాము. వారికి వేదము తెలియక పాపములు చేయుచున్నారు. మనము తెలిసి పాపము చేయుచున్నాము. కాన వారికంటే మనమే పాపాత్ములము. ఆ విధముగా మనము దేవునికి ఎక్కువ అవమానము కలిగించుచున్నాము. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడునో వాడు ఎక్కువగా లెక్క చెప్పవలయును. కడతీర్పు దినమున మనము అవిశ్వాసుల కంటే ఎక్కువ పుణ్యములకు లెక్క చెప్పవలెను. ప్రార్థన. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడువు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరు రక్తపాటులను చూసి మా మీద దయగా ఉండండి. స్వామి.